సార్ ఒకసారి రాడ్ పెట్టి రైలు కట్ చేసి రాడ్ కూడా తిరిగిపోవాలి సార్. రాడ్ కూడా అందరికీ నమస్కారం. ఈ ఫిబ్రవరి 3న మాకు నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ వచ్చింది. దాని కంటెంట్స్ ప్రకారం అక్కడ ఉన్న ఓల్డ్ గుంటూరు మండల్లో ఎస్ఎస్ మొబైల్ షాప్లో నైట్ లాక్ బ్రేక్ చేసుకొని కొన్ని మొబైల్స్, పవర్ బ్యాంక్స్, అన్ని యాక్సెసరీస్ అరౌండ్ 1 lakh వర్త్ మెటీరియల్ దొంగతనం చేయడం జరిగింది. Based upon that, we registered a case, crime number 94/24, under section 461, 380 IPC. అది జరిగిన వెంటనే మన అడిషనల్ ఎస్పీ క్రైమ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మన డిఎస్పీ గారితో టీం ఫామ్ చేయడం జరిగింది. ఆ టీంలో మన ఏఎస్పీ అండర్ ట్రైనింగ్ మనోజ్ గారు కూడా చాలా యాక్టివ్గా మానిటర్ చేశారు. మాకు అప్పుడు నుండి కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు, టెక్నికల్ ఇన్పుట్స్ వచ్చాయి. దాంట్లో ఇద్దరిని ఐడెంటిఫై చేశాము. తర్వాత ఇంకా కొన్ని టవర్ డంప్ తీసుకొని ఇంటెలిజెన్స్ డెవలప్ చేసిన తర్వాత ఏం తెలిసింది అంటే వాళ్ళు రెగ్యులర్గా ఇలాంటి థెఫ్ట్స్, వెహికల్ థెఫ్ట్స్ చేస్తున్నారు. ఒక చిన్న గ్రూప్ ఉంది. ఈరోజు కూడా నెక్స్ట్ ఆపరేషన్ ప్లాన్ చేయడానికి మన గుంటూరు చిల్లీ సెంటర్ దగ్గర అందరూ మీట్ అవుతారు. సో ఆ ఇంటెలిజెన్స్ బట్టి ఒక మంచి టీం ఫామ్ చేసుకొని పంపించాము. మన అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 5 members మాకు దొరికారు. వాళ్ళు షేక్ ఆసిఫ్, వెంకట్ సాయి, హాషిబ్, రాజకొండ, షేక్ మొహమ్మద్. దాంట్లో 4 మన గుంటూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు, ఒకడు ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్నాడు. A1 అండ్ A5 వాళ్ళు ఇద్దరు పెట్రోల్ బంక్లో దీని ముందే పెట్రోల్ బంక్లో పని చేశారు. రిమైనింగ్ 3 కూడా A1 ఈ మన షేక్ ఆషిఫ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఒక కేటరింగ్ కంపెనీ దగ్గర కలిసి పని చేశారు. తర్వాత ఇది కొంచెం హైఫై లైఫ్ స్టైల్కి ఎక్కువ అది అలవాటు పడి ఇలాంటి స్టార్ట్ చేశారు. ఇప్పుడు వరకు వాళ్ళు ఇప్పుడు వరకు ఇన్వెస్టిగేషన్లో ఏం బయట వచ్చింది అంటే more than 14 cases they are involved. వాళ్ళు ఇది రాడ్ మీకు ఇప్పుడే చూపించాము. లాక్ బ్రేక్ చేసుకొని హెవీ అండ్ బైక్స్, ఒక BMW బైక్ కూడా ఉంది. రిమైనింగ్ అది 200cc, 220cc ఇలాంటి బైక్, పల్సర్, రాయల్ ఎన్ఫీల్డ్ టార్గెట్ చేసుకొని వి రికవర్డ్ అరౌండ్ 24 lakh వర్త్ ఆఫ్ ప్రాపర్టీ మన టీమ్ ఎఫర్ట్స్ వల్ల. ప్రకాశం, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలో వాళ్ళు ఇలాంటి ఆఫెన్సెస్ గతం 2 సంవత్సరంలో చేశారు. స్టార్టింగ్ ఫ్రమ్ 23-24 ఇప్పుడు వరకు ఐడెంటిఫై చేసిన మేము 14 కేసెస్ కన్ఫర్మ్ చేశాము. ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము వాళ్ళందరినీ. అక్కడ నుండి మళ్ళీ మేబీ పోలీస్ కస్టడీ చేసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఇంకా ఇది ఒకటి వీఆర్ హోపింగ్ దట్ ఫర్దర్ బయటకి వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. బాబు